హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నేటి తరం మగవ రూపని. నేనైతే ఎగ్ పులుసు చేశాను. ఎప్పుడు ఇలాగే చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 1/4 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నా. ఆనియన్స్ అనేవి ఎక్కువగానే వేసాను, ఎందుకంటే పులుసు పెడుతున్నాం కదా. తర్వాత దీంట్లోకి పసుపు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేస్తున్నా. ఆనియన్స్ తొందరగా ఫ్రై అయ్యి మంచి కలర్ రావడానికి ముందుగానే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసి కలుపుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది ఆయిల్లో ఫ్రై అయ్యి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా మిర్చి పౌడర్ అయితే వేసుకోవాలి. సాల్ట్ ముందుగానే వేసినాం కాబట్టి మళ్ళీ కావాలి అంటే చూసి వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని, చింతపండు రసం వేసుకొని, సరిపడా వాటర్ వేసుకొని దీంట్లోకి ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, 2 స్పూన్ల నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసుకొని 5 మినిట్స్ ఉడకనిస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ.